ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 31వ వచనం ఇలా సెలవిస్తుంది, యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను అని చెప్పి. ప్రియులారా, ఈ యొక్క లోకంలో మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, దేవుళ్ళు దేవతలు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఏ దేవుడు కూడా మనుషుల కొరకు కన్నీళ్ళు విడిచాడు, ఈ దేవుడు మనుషుల కొరకు ఏడ్చాడని చెప్పి మనం ఎక్కడ కూడా చూడలేమండి, ఏ గ్రంథాల్లో కూడా చదవలేము. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాము, యేసుక్రీస్తు కన్నీళ్ళు విడిచాడంట. ప్రియమైన వారలారా, ఈయన ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? ఒక దేవుడు అంటే ప్రియులారా, ఆయన దుఃఖపడనక్కర్లేదు. ఆయన దుఃఖపడాలంటే తన బిడ్డలు పాపం చేస్తున్నారని మాత్రం దుఃఖపడతాడు, కానీ ఆయనకని ఏం దుఃఖం లేదండి. ఆయనకి ఏ బాధలు లేవు, ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి మరణం లేదు, ఆది అంతం లేనివాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆయన కన్నీళ్ళు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏది అనుకుంటాడో అది ఆయన జరిగించేటువంటి వాడు. ఆయన ఏది అనుకుంటాడో జరుగుతుంది. ప్రియులారా, ఆయన ఏదైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు. అలాగున్నప్పుడు ఒక దేవుడు ఎందుకు కన్నీరు కార్చాలి? ప్రియులారా, ఎందుకు ఆయన కన్నీరు కారుస్తున్నాడంటే, ఎందుకు అక్కడ కన్నీళ్ళు విడుస్తున్నాడంటే ప్రియులారా, మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు తన బిడ్డల యొక్క దుఃఖంలో ఆయన పాలు పొందేటువంటి దేవుడు, వారి యొక్క దుఃఖాన్ని పంచుకునేటువంటి దేవుడు. ప్రియులారా, వారి యొక్క దుఃఖాన్ని మోసేటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఇప్పుడు మార్తా మరియా లాజరు వ్యాధిగా ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, అయ్యా నువ్వు ప్రేమించేవాడు బలహీనతగా ఉన్నాడని యేసుక్రీస్తుకు చెప్తున్నారు. కానీ ఆయన ఉండేటువంటి ప్రాంతంలో ఇంకా 2 రోజులు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. లాజరు చనిపోయి పాతిపెట్టబడి 4 దినాలు అయింది. అప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు. అప్పుడు మార్తా మరియా అంటున్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే ఒక నా సహోదరుడు మరణించేవాడు కాదు అని చెప్పి ఏడుస్తున్నారు. అక్కడ వారికి ఆదరణ చెప్పడానికి, ఓదార్చడానికి వచ్చినటువంటి యూదులు కూడా కన్నీరు కారుస్తున్నారు. అందరూ కన్నీరు కార్చేది చూచినటువంటి యేసుక్రీస్తు ఆయన తన బిడ్డల యొక్క దుఃఖాన్ని చూసి ఆయన దుఃఖపడి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు కన్నీళ్లు కార్చే దేవుడు. అంటే నీ దుఃఖంలో ఆయన పాలు పొందేటువంటి దేవుడు, నీ దుఃఖాన్ని ఆయన మోసేటువంటి దేవుడు, నీ కొరకు ఏడ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన ఈరోజు నువ్వు దేని గురించి ఏడుస్తున్నావు, నువ్వు దేని గురించి దుఃఖపడుతున్నావో నీ దుఃఖాన్ని ఆయన కూడా పంచుకుంటున్నాడు. కుమారుడా కుమార్తె, నువ్వు ఏడుస్తున్నావు కదా, నేను కూడా నీ దుఃఖంలో పంచుకుంటాను, దుఃఖంలో పాలు పొందుతానని చెప్పి ఆయన నీ దుఃఖంలో నీ కొరకు నువ్వు ఏడుస్తుంటే పక్కన కూర్చొని ఆయన కూడా ఏడ్చేటువంటి దేవుడు. ప్రియులారా, మనుషులు మనం ఏడుస్తుంటే కొన్నిసార్లు ఓర్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు కూడా ఏడ్చేస్తారండి. కానీ యేసుక్రీస్తు ఆయన మన దుఃఖంలో ఆయన పాలు పొందే దేవుడు మాత్రం కాదు, మన దుఃఖాన్ని మార్చేటువంటి దేవుడు. తర్వాత ఏం జరిగింది? చనిపోయి 4 దినాలు అయినటువంటి పాతిపెట్టబడినటువంటి లాజరును దేవుడు సజీవంగా ఆయన మళ్ళీ ఆయన బయటకు తీసుకొచ్చాడు. లాజరు బయటికి రాని ఒక్క మాట పలికిన వెంటనే చనిపోయి పాతిపెట్టబడినటువంటి వ్యక్తి సజీవంగా బయటకు వచ్చాడు. వారి యొక్క దుఃఖమంతా మారిపోయింది. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ దుఃఖం ఏంటో, నీ బాధలేంటో యేసుక్రీస్తుతో చెప్పుకుంటావా? అయ్యా నా దుఃఖం ఇవి తండ్రి, నా బాధలు ఇవి అని చెప్పి నువ్వు యేసుక్రీస్తుతో చెప్పుకుంటావా? ఆయన నీ దుఃఖంలో పాలు పొందేటువంటి దేవుడు, నీ దుఃఖాన్ని ఆయన మార్చేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, ఈరోజు ఆయన నీతో అంటున్నాడు, నీ దుఃఖ దినములు ఖచ్చితంగా సమాప్తమగునని చెప్పేసి అంటున్నాడు. ఆయన నీ కొరకు కన్నీరు విడిచేటువంటి దేవుడు, నీ దుఃఖాన్ని ఎరిగిన దేవుడు, నీ దుఃఖంలో పాలు పొందే దేవుడు, నీ దుఃఖాన్ని మార్చేటువంటి దేవుడు. నీ దుఃఖం ఏంటో ఆయన దగ్గర చెప్పుకుంటావా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు కన్నీళ్ళు విడిచాడన్న మాట ప్రకారం తండ్రి, నువ్వు మా కొరకు కన్నీరు కార్చేటువంటి దేవుడు, మా దుఃఖంలో పాలు పొందేటువంటి దేవుడు తండ్రి. పాలు పొందేటువంటి దేవుడు మాత్రం కాదు, మా దుఃఖాన్ని మార్చేటువంటి దేవుడు అయ్యా తండ్రి. ఈరోజు మీ బిడ్డలు ఏ విషయాల గురించి దుఃఖపడుతున్నారు తండ్రి, వారి దుఃఖమంతా కూడా యేసయ్య నామంలో మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీ బిడ్డల యొక్క తండ్రి చేతి పనులన్నింటిలో మీరు తోడుని దీవించమని, ఆశీర్వదించమని, జయాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామములో దుఃఖదినమంతా సమాప్తమగునుగా కానీ తండ్రి మీ బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.